హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజు వర్క్ బ్లౌజ్ అండి. ఇది లైనింగ్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేయాలో అయితే సింపుల్‌గా మీకు అర్థమవ్వాలని చెప్పి కొత్తగా నేర్చుకునే వారి కోసం అండ్ వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసినట్టు ఉంటుంది కదా! వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో తెలుస్తుందని చెప్పి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే వీడియో చేశాను చూడండి. ఫస్ట్ అయితే మనం వర్క్ బ్లౌజ్‌ని ఈ విధంగా తీసుకుంటాం కదా! దీన్నైతే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా రివర్స్‌లో వేసేసుకోవాలి. లైనింగ్‌ని ఇలా మిడిల్‌లోకి అయితే ఒక ఖర్చు అయితే పెట్టేసేసి, కత్తిరితో కటింగ్ పెట్టేసేసి, దాన్ని కరెక్ట్‌గా 2 సైడ్సు సమానంగా వచ్చేలాగా వేసేసుకోవాలి. ఇది 2 సైడ్స్ అయితే ఇది నెక్ కరెక్ట్‌గా వచ్చిందండి. ఈ వర్కు నెక్ విడ్త్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. కాబట్టి నేనైతే దీన్నైతే వేరే ఏమీ ఎక్స్ట్రా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎక్కువుంటే. కాబట్టి దీనికి లేదు. కరెక్ట్‌గా అయితే సరిపోయింది. కాబట్టి నేనేం చేశాను, ఇలా మిడిల్‌లోకి ఒక స్టిచ్ వేసేసి దీన్నైతే అటాచ్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా మనం ఇది నెక్ విడ్త్ అనేది కరెక్ట్‌గా సరిపోతే కనుక ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. నేను ఈ సైడ్ వేస్తున్నాను కదా! ఇది సింగిల్ పాదం యూజ్ చేస్తే బావుంటుంది. నాకు నార్మల్ పాదంతోనే కరెక్ట్‌గా అయితే ఈ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే దీనికి ఇది వర్క్ కొంచెం స్టిఫ్‌గా ఉంది. ఎత్తొచ్చింది కొంచెం పైకి. కాబట్టి ఇది ఏమైందంటే దీనికి నేను ఇలా పాదాన్ని పక్కకు మార్చి సూదిని ఇటువైపు అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనం వర్క్ వార స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది కరెక్ట్‌గా సరిపోతే కనుక ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలండి. లేదు నెక్ విడ్త్ ఎక్కువొస్తుంది. ఈ వర్క్ బ్లౌజెస్‌కి నెక్ విడ్త్ అనేది ఎక్కువొస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ విడ్త్ వెడల్పు అనేది కరెక్ట్‌గా లైనింగ్‌కి దానికి మనం మ్యాచ్ చేసి టేప్‌తో అయితే కొలుచుకొని దాన్ని ఎగస్ట్రా వచ్చిన క్లాత్‌ని ఒక పావించు అలా వస్తుంది. దాన్ని మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్‌ని అటాచ్ చేసుకోవాలి. ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్‌లో. కావాలంటే కనుక వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పి అది చూడండి మీకు అర్థమవుతుంది. లేదు నెక్ విడ్త్ కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి నేను ఈ విధంగా ఈ బ్లౌజ్‌కి అయితే స్టిచ్ చేశాను. ఇదిగో ఒక సబ్స్క్రైబర్ అడిగారు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టండని. కాబట్టి నేనైతే ఇది ఇలా ఇలా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూపించాను. క్లియర్‌గా అయితే మీరు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా మనం ఈ బ్లౌజ్‌ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్‌ని అటాచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ వేసుకొని దీని వర్క్ మీద పక్కకి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి. లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అవ్వాలి. అలా ఇలా స్టిచ్ వేసుకుంటేనే మనకి లైనింగ్ అనేది అటు ఇటు కదలకుండా అలా స్టిఫ్‌గా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ మీకు అర్థమైంది కదండీ! ఇది నెక్ విడ్త్ అనేది కరెక్ట్‌గా సరిపోకపోతే కనుక మీరు ఆ వీడియో కూడా ఉంది. చాలామందికి ఏమవుతుందంటే వర్క్ బ్లౌజు నెక్ విడ్త్ ఎక్కువొస్తుంది. నెక్కు వర్క్ చేసినప్పుడు విడ్త్ అనేది ఎక్కువొస్తుందండి నెక్‌కి. చాలామందికి నెక్ విడ్త్ 2½ ఉంటుంది. వర్క్ వచ్చేసరికి 3 ఇంచెస్ అలా వస్తుంది. కాబట్టి అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఫస్టు లైనింగ్‌ని పెట్టేసేసి సమానంగా వచ్చిందో లేదో చూసుకొని మిగిలిన క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ వీడియో అయితే ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం దీన్ని ఇప్పుడు ఈ బ్లౌజ్‌కొచ్చేసరికి ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా నెక్ స్టిచ్ అయిన తర్వాత లైనింగ్‌ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్‌ని చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత మిగిలిన ఖర్చుని కట్ చేసేసుకోవాలి. ఈ ఈ వర్క్ బ్లౌజ్ చూసారా? ఇది వర్కు ఈ కింద ఇక్కడ నేను ఈ నడుము దగ్గర ఇలా ఆహ్, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్ దగ్గరే రావాలని చెప్పి నేనైతే ఈ వర్క్ కూడా నేనే దగ్గరుండి చేపించాను. ఎందుకంటే ఇది శారీని బట్టి ఇదైతే డిజైన్ చేపిచ్చాను. హ్యాండ్స్ కూడా అలా తీసుకోవాల్సొచ్చింది. కాబట్టి నేనే డిజైన్ చేస్తే ఈ వర్క్ అయితే ఏపిచ్చాను. ఇట్లా మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ను మోడల్ శారీస్‌ని బట్టి డిజైన్ చేపిచ్చుకోవాలి. ఇది చూసారుగా ఇదండి నడుం బెల్ట్ ఇలా వేసుకోవాలి. నడుం బెల్ట్‌కి ఇలా వన్ సైడ్ అంచొస్తుంది కదా! లైనింగ్ పీస్‌ని అటువైపు కట్ చేసుకుంటాను. ఆ లైనింగ్ పీస్ తీసుకొని ఇలా అయితే దీన్ని అటాచ్ చేసి ఈ అంచు స్టిచ్చింగ్ చేసే పని లేకుండా దీన్నైతే ఈ విధంగా ఇలా అటాచ్ చేసేసి దీన్ని ఫోల్డ్ చేసుకొని
హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఈ విధంగా. ఇట్లా అయితే ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్నైతే అంచు వైపు ఈ లైనింగ్ క్లాత్‌ని తీసుకుంటాననమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్టు. ఇప్పుడు ఇదిగోండి. ఇది షోల్డర్ మీదకి స్ట్రెయిట్‌గా కొంచెం అవతలకి వచ్చేలాగా వేసుకోవాలి. డాట్స్ కరెక్ట్‌గా ఆహ్, స్టిచ్చింగ్‌కి మిడిల్‌లో నెక్‌కి కరెక్ట్‌గా మధ్యలో వచ్చేలాగా చూసుకొని, షోల్డర్ జారకుండా ఉండేటట్టుగా చూసుకొని, నడుం డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇది లైనింగ్‌ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ వర్క్ చేసాం కదా! వర్క్ మీద పైన వేసేసుకోవాలి. దీన్ని కూడా రివర్స్‌లో అంటే అటాచ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోని స్టిచ్ చేయాలనమాట. సేమ్ బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది హ్మ్. నార్మల్ బ్లౌజ్ కాదు కాబట్టి ఇది వర్క్ నెక్ కాబట్టి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ నెక్ అనుకోండి మనం అటాచ్ చేసేసుకొని తర్వాత నెక్ పీస్ అటాచ్ చేసుకుంటాము. దీనికైతే అలా కాకుండా ఇలా అటాచ్ చేసేసుకొని ఫస్ట్ దీన్ని రివర్స్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది వర్క్ వార స్టిచ్ చేసుకోవాలండి. లేదంటే కొంచెం గ్యాప్ వచ్చినా అంత నీట్‌గా ఉండదు. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి సేము 2 పక్కపక్కన ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా సేము ఆపోజిట్‌లో రావాలి. కాబట్టి నేను రెండిటిని అటాచ్ చేసేస్తున్నాను. దీనికి కూడా సేమ్ అదే తిప్పేసానండి. పైపింగ్ వేసుకుంటే బావుంటుంది. కాకపోతే నాకు టైం లేదు. 31st నైట్ అర్జెంటు అని చెప్పి స్టిచ్ చేశాను. దీనికైతే ఇంకొకటి హ్యాండ్స్‌కి కూడా పైపింగ్ వేయాల్సొచ్చింది. లేదు నేను ఫస్ట్ చూడలేదు. దాన్ని బట్టి నేనేం చేశానంటే తిప్పేయటమే కదా అని చెప్పి అనుకోని దీన్ని కూడా తిప్పేసేసాను. ఇలా రివర్స్ వేసి స్టిచ్ చేసేసాను. కానీ మనం దీనికి పైపింగ్ వేసుకుంటే చాలా బావుంటుంది. ఓకేనండి. మీకు వీలైతే పైపింగ్ వేసుకోండి. లేదంటే ఇలా రివర్స్ వేసి అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. అది మన మీ ఏరియాని బట్టి, మీ కస్టమర్‌ని బట్టి కూడా మీరు స్టిచ్చింగ్ చేయాలి. దానిని బట్టి స్టిచ్ చేయండి. నేనైతే ఇది అర్జెంట్ అని చెప్పి టైం లేదని నాకు కొంచెం కస్టమర్ కూడా మనకి ఇబ్బంది పెట్టేవారేం కాదు. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను. దీన్ని రివర్స్ వేసేసి, స్టిచ్చింగ్ వేసేసి ఇలా అటాచ్ చేసుకొని చుట్టూ వచ్చిన లైనింగ్ అంతా కూడా మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ డాట్స్ వేసుకోవాలండి. అది ఎలాగో ఇది కూడా స్టిచ్ చేసిన తర్వాత 2 కలిపి చూపిస్తాను. ఇది కూడా సేమ్ అదే విధంగా ఇలా రివర్స్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇదైతే మొత్తం వీడియో అయితే తీయలేదండి. స్కిప్ చేశాను. ఇలా ఈ నెక్ వరకే చూపిస్తాను చూడండి. ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా ముందు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా దీన్ని కూడా ఇలా నెక్ మీద వర్క్ మీద పడకుండా కొంచెం యువతలకైతే వేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడైతే ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా మనం కత్తితో అయితే కటింగ్ పెట్టేసేసుకుంటాం కదా! ఫస్టే పెట్టేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 కటింగ్స్‌ని ఇలా కలుపుకొని ఈ డాట్ అనేది మెయిన్ డాట్ వేసుకోవాలి. చూడండి ఇలా 2½ ఇంచెస్‌కి అయితే ఫస్టే మార్కింగ్ చేసుకోండి. దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకొని వేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలని తెలియడం కోసం మీకైతే ఇదిగోండి చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా మనం డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అది వేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే నెక్ దగ్గరికి గ్యాప్ ఇచ్చి కొంచెం కిందకి ఈ క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఇది కూడా 2 ఇంచెస్ అట్లా సైజుని బట్టి ఇలా డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ రెండిటికి మధ్యలో ఇలా ఈ మిడిల్‌లో చంకలో డాట్ అనేది ఈ విధంగా రావాలి. ఫస్టు ఈ మెయిన్ డాట్ వేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి వైపు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ చంకలో డాట్ అనేది ఇక్కడికి 4 ఇంచెస్ అయితే 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఇక్కడికి ఈ విధంగా క్రాస్‌గా కిందకి వచ్చేలాగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసినప్పుడు పావించు స్టార్ట్ చేసుకొని కిందకి వచ్చేసరికి చాలా సన్నగా క్రాస్‌గా రావాలి. ఈ విధంగా చూసారుగా ఇలా అయితే డాట్స్ అయితే వేసుకోవాలి.
మనం ముందైతే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసినట్టయితే రాదండి. మనం ఈ ఫోల్డింగ్ చేస్తాం. మళ్ళీ ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా అయితే డాట్స్‌ని వేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చేసింది కదా! 2 కూడా డాట్స్ కూడా పక్కపక్కనే వచ్చేసినాయి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో సింపుల్‌గా చెప్తాను. ఇది వర్క్ ఉందని చెప్పి ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇది కూడా వీడియో తీశాను. హ్యాండ్స్ ఇది లైనింగ్‌ని సైడ్‌లు జాయింట్ వేసుకోవాలి. హ్యాండ్స్ కొంచెం పెద్దగా వచ్చినప్పుడు సైడ్ జాయింట్స్ పడతాయి. కాబట్టి ఇదంతా అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్‌లో తీసానండి. తర్వాత ఇప్పుడు చూడండి ఇదిగోండి వర్క్ అయితే ఈ చిన్న బోర్డర్ వైపు వర్క్ చేపించాను నేను. ఇలా వర్క్ చేశాను. ఇక్కడ ఈ బోర్డర్‌ని అయితే తీసేస్తున్నాననమాట. చిన్న బోర్డర్ అంత లుక్ రాలేదు. పెద్ద బోర్డర్ వేసుకోవాలి. శారీలో బోర్డర్ కాబట్టి మనం పెద్ద బోర్డర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా పెద్ద బోర్డర్ మీద ఏం చేశానంటే దీనికి డిజైన్ వచ్చింది. ఈ వర్క్ చేశాననమాట. దీనికి వర్క్ చేయటం వల్ల ఇప్పుడు ఈ రెండిటిని అటాచ్ చేయాలి. ఈ కొంచెం ప్లెయిన్ వచ్చిన బోర్డర్‌ని ఈ మొత్తం బోర్డర్ వేసుకోవచ్చు. కానీ హ్యాండ్స్ పొడవు అంత లేదు. హ్యాండ్స్ పొడవు అనేది 8 ఇంచెసే ఉన్నాయి ఆవిడకి కస్టమర్‌కి. కాబట్టి నేను ఈ విధంగా దీన్నైతే ఇలా అటాచ్ చేశానండి. ఈ కొంచెం బోర్డర్ అయితే తీసేసాను. చిన్న బోర్డర్‌ని తీసివేసి చిన్న బోర్డర్ ఎంత అయితే ఉందో అంత బోర్డర్‌ని తీసివేసి మిగిలిన పెద్ద బోర్డర్‌లో ఆ చిన్న బోర్డర్‌ని ఎంత వస్తుందో అంత బోర్డర్ అయితే తీసేసి 2 ఇంచెస్ ఉంటుంది. అంత బోర్డర్ అయితే వదిలేసి విడిచిపెట్టి మిగతా బోర్డర్‌ని అటాచ్ చేశాను. హ్యాండ్స్‌కి నార్మల్ పాదమే సెట్ అవ్వట్లా చూడండి. కాబట్టి నేను సింగిల్ పాదం అయితే యూజ్ చేశాను ఇక్కడ. ఇలా ప్లెయిన్ మీద వర్క్ కూడా చాలా నీట్‌గా వచ్చేసింది. అండ్ బోర్డర్ కూడా అటాచ్ చేయటం వల్ల శారీలో బోర్డర్ వచ్చినట్టుగాను వచ్చింది. చూడండి ఇలా అయితే మనం వర్క్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకోవాలి. సింగిల్ పాదంతో అయితే నీట్‌గా వస్తుందండి. మీరు ఇలా డబుల్ పాదంతో కనుక నీట్‌గా స్టిచ్చింగ్ రాకపోతే ఈ విధంగా సింగిల్ పాదం అయితే పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి ఇలా చూసారుగా మనం ఇది అటాచ్ చేసినట్టే తెలియకుండా కూడా చాలా బాగా వచ్చింది. ఇలా హ్యాండ్స్ అయితే ఎంత పొడవు వచ్చిందో అంత పొడవుకి అంత లెంత్‌కి వర్క్ అండ్ బోర్డర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఈ లోపల ఉన్న ఈ బోర్డర్‌ని కట్ చేసేసుకోవాలి. మనకి ఓ పాదం వార ఒక 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టి ఈ విధంగా కట్ చేసేసుకొని చూడండి ఈ విధంగా మనం దీన్నైతే ఇలా రివర్స్ వేసుకొని ఇలా పైన అయితే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ పాదం ఫస్ట్ యూజ్ చేశాను కదండి. సింగిల్ పాదం మళ్ళీ దీనికైతే మళ్ళీ సెట్ కాలేదు. పక్కకి వంకర టింకరగా వస్తుంది స్టిచ్చింగు. కాబట్టి మళ్ళీ డబల్ పాదాన్ని ఫిట్ చేసి నేను డబల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఈ వర్క్‌ని బట్టి ఇది ఇలా పాదం మార్చాల్సి వచ్చిందండి. కొన్ని వర్క్స్ అయితే పాదం మార్చకుండా కూడా బాగానే స్టిచ్చింగ్ వస్తుంది. ఇలా ఒకేలా రావాలని ఏమీ లేదు. మనమైతే పాదాన్ని మార్చుకోవచ్చు. ఇలా నీట్‌గా స్టిచ్చింగ్ చేయడం కోసం పాదం మార్చినా మార్చకపోయినా కానీ స్టిచ్చింగ్ మాత్రం నీట్‌గా వేసుకోవాలి. ఇలా చూడండి ఇదైతే క్లాత్ హ్యాండ్స్ అయితే సరిపోలేదు. సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఈ వర్క్ వచ్చిన బ్లౌజెస్‌కి కంపల్సరీగా అయితే ఇలా జాయింట్ అనేది పడుతుందండి. క్లాత్ అటాచ్ చేయాలి. కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత పైన డబల్ స్టిచ్ అయితే వేసుకోవసరం లేదు. మళ్ళీ స్టిచ్చింగ్ కనపడుతుందండి. కాబట్టి లేకుండానే ఇలా నీట్‌గా ఉంటే వేసుకోవసరం లేదు. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకొని మనం దీన్ని కూడా రివర్స్ వేసేయాలి. దీనికి హ్యాండ్స్‌కి వర్కు నార్మల్ క్లాత్ మీద వేసాం కదండీ! కాబట్టి దానికి అంచొచ్చింది. పైపింగ్ అనేది వచ్చింది. దీనికి బోర్డర్‌కి రాలేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి పైపింగ్ వేయటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా దీన్నైతే అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్‌ని
ఈ మనం హ్యాండ్స్ ఎంత లెంత్ అయితే తీసుకుంటామో దాని లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్‌ని దీని మీద పెట్టేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చంతా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా మీకు ఒక్కటే హ్యాండ్ అయితే చూపిస్తానండి. వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి. ఓకే ఫ్రెండ్స్. మీరెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇలా మనం లైనింగ్‌ని అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. మిగిలిన ఖర్చంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇదిగోండి. ఇలా మిడిల్‌లోకొచ్చింది. పైపింగ్ అనేది వర్క్ వచ్చింది కదా! కాబట్టి కిందని ఎండింగ్‌లో ఏం లేదు కాబట్టి దానికి పైపింగ్ వేయాలి. లోడింగ్ ఇవ్వాలనమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ కూడా తర్వాత లాస్ట్‌లో చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో ఫ్రంట్ పార్ట్స్‌కి చూపిస్తాను. ఇదిగోండి ఇలా మనం ముందు అయితే షేప్ బెల్ట్ తీసుకుంటాం కదా, షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ ఇంకో 2 పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, దాని మీద కటింగ్ చేస్తున్నాను. అయితే ఇలా మనం 4 పీసెస్ తీసుకోవాలి. 4 పీసెస్ని లైనింగ్ పీసెస్ తీసుకోవాలి. లేదు స్టిఫ్గా కావాలి అంటే కనుక ప్యాంట్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటినైనా మనం తీసుకోవచ్చు. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా 1 పీస్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి సేము ఈ చివరని ఏదైతే ఈ హ్మ్, ఖర్చు పెట్టింది కటింగ్ పెట్టింది షేప్ బెల్టు మనకి 2 పక్క పక్కన వచ్చేలాగా వేసుకోవాలండి. వాటిని క్లాతు మనకి ఆపోజిట్లో రావాలి ఏదైనా సరే గానీ. ఈ ఫ్యాబ్రిక్ లైనింగ్‌ని కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగు కరెక్ట్‌గా ఇదిగోండి. ఈ 2 సైడ్ జాయింట్లకొస్తాయి. ఆ 2 పక్క పక్కకి రావాలి. అలా ఈ 2 ఉక్సులు పట్టీ వైపు నేను కట్ చేస్తున్నాను కదా, అది ఉక్సులు పట్టీ వైపుకొస్తుంది. అది ఆ విధంగా ఇలా రివర్స్‌లో ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పైన ఇలా రావాలనమాట. ఆపోజిట్లో వేసుకోవాలండి. ఇది క్లియర్‌గా చెప్పాలంటే. కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ ఇంకొక లైనింగ్‌ని పెట్టేసి షేప్ బెల్ట్ మీద ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిచ్చి ఉంటుంది కదా, ఇదిగోండి అలా అయినా అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఈ ఫస్టే నేను షేప్ బెల్ట్‌కి బాడీ పార్ట్‌కి అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి, ఫ్రంట్ పార్ట్‌కి. ఇలా కింద లైనింగ్‌ని పెట్టేసి పైన షేప్ బెల్ట్‌ని పెట్టేసేసి అటాచ్ చేసేయాలి. ఈ మూడిటిని కలుపుకొని జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, షేప్ బెల్ట్. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి తర్వాత పైన లైనింగ్ పెట్టేసి ఈ మూడిటిని కలిపి అటాచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అందులో మనం స్టిచ్ చేసేటప్పుడు డాట్ ఉంటుంది. ఆ డాట్‌ని పక్కకి పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనైతే ఇలా రఫ్ చేసుకోండి. ఇదిగోండి ఈ లైనింగ్‌ని కూడా సేమ్ 2 ఒకేలా వచ్చేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ లేకుండా నీట్‌గా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆది బ్లౌజ్‌ని బట్టి ఈ కరెక్ట్‌గా కట్ చేసుకుంటాం కాబట్టి దీనికి ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి ఇదిగోండి ఇలా ఇక్కడికి చంక దగ్గర జాయింట్ దగ్గర సేమ్ కరెక్ట్‌గా వచ్చేలా చూసి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేయండి. ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత దాని మీద ఇలా అయితే ఒక మార్కర్‌తో మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని మిగిలిన ఖర్చు కట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచాలండి మనం స్టిచ్చింగ్ వేయడానికి. ఈ విధంగా ఉంచి ఇప్పుడు దీన్నైతే లోపలికి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ క్లాత్ ఇదంతా ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండిటిని కలిపి స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది మనం క్రాస్‌గా వేసే పని లేకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా మీకు
ఈజీగా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నానండి. ఇలా అయితే మనం స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. ఈ కింద ఎండింగ్ పార్టే కాబట్టి స్టిచ్ చేసేది ఇలా స్ట్రెయిట్‌గా వేసేసుకోవచ్చు. లోపలికి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసి ఆ రెండిటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇది ఈ విధంగా. ఇలా వేసుకున్న తర్వాత పైనైతే ఓ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసింది. కరెక్ట్‌గా కూడా సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఎక్కువ, తక్కువ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్‌గా ఉంటుంది. ఈ పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేసుకోవాలండి రెండిటికి. 2 పార్ట్స్‌కి ఇలా షేప్ బెల్ట్లు అటాచ్ చేసిన తర్వాత మనం కాజాల పట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్‌ని పెట్టేసేసి కరెక్ట్‌గా ఇలా 2 ½ ఇంచెస్ 2 ఇంచెస్ అట్లా తీసుకోవాలి. క్లాత్‌ని వెడల్పు తీసుకొని ఇదిగోండి ఈ విధంగా లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కాబట్టి లైనింగ్‌ని అయితే అటాచ్ చేశాను. 2 కలిపి వేస్తున్నానండి. లేదంటే ఈ మందంగా ఉంటాయి. హాఫ్ పట్టు క్లాత్ అట్లా ఉన్నాయనుకోండి. అవైతే మనం ఒకటి సింగిల్ క్లాత్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా అటాచ్ చేసి కింద కూడా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్ దగ్గర కిందన కూడా ఎక్కువ హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ చివర స్టిచ్చింగ్ 2 అటాచ్ చేసాం కదా! అక్కడ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత తిప్పేసి మిడిల్‌లోకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రఫ్ తీసుకోవాలి. ఇది చూడండి కాజాల పట్టి ఎంత నీట్‌గా వచ్చింది కదా! ఈ విధంగా అయితే మనం కాజాల పట్టీని స్టిచ్చింగ్ చేయాలి. ఉక్సులు పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ రెండిటిని పెట్టేసేసి కరెక్ట్‌గా రావాలి కాబట్టి ఈ విధంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపల వైపుకి పెట్టేసేసి ఈ 2 షేప్ బెల్ట్‌ని కలిపి మళ్ళీ స్టిచ్ వేయాలి. ఇలా స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకున్నాం కదా! దాని మీదకి ఎంత ఖర్చు విడిచిపెడతామో అంత ఖర్చుని కలిపి ఇలా కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే ఫ్యాబ్రిక్ కరెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ కిందన డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్ తీసుకొని ఇలా మనం ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీకి లైనింగ్‌ని అటాచ్ చేస్తూ ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేశాను. కొద్దిగా ఫోల్డింగ్ పెట్టాలి. కుచ్చులాగా పెట్టాలి. పెట్టేసి ఇక్కడైతే చివరికి వచ్చేసరికి కరెక్ట్‌గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. ముందు అటాచ్ చేస్తాం కదా! ముందు స్టిచ్చింగ్ మీద దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు లోపల వచ్చిన ఖర్చుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా చివరికి వచ్చేలాగా వేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 చూడండి కరెక్ట్‌గా అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ముందే రెండిటిని సమానంగా పెట్టేసేసి చూసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్టు ఈ ఫ్రంట్ పార్ట్స్ 2 కలిపి ఇలా అటాచ్ చేయాలి. షోల్డరు జాయింట్ చేసేయాలి. సమానంగా పెట్టి నెక్ వైపు సమానంగా పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ నెక్ వర్క్స్ కరెక్ట్‌గా రావాలి. 2 నెక్ అనేది సమానంగా వస్తేనే నెక్ నీట్‌గా కనిపిస్తుంది వర్క్ అనేది. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్‌కి పైపింగ్ చూపించలేదు కదా! అక్కడికి ఆపేసాను.
ఇదిగోండి ఇలా క్రాస్‌గా అయితే ముక్కలు తీసుకోవాలి. క్రాస్ బెల్టులు తీసుకొని అటాచ్ చేసేసుకోవాలి. పైపింగ్ కూడా మీకు అర్థం కాకపోతే కనుక పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో చూడండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా ఈ విధంగా అటాచ్ చేసేయాలి. చివరికి పాదం వార ఖర్చు పెట్టేసేసి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపలికి ఇలా ఫోల్డ్ చేసి దీని మీద రఫ్ చేసుకొని ఇదిగోండి లోపలికి థ్రెడ్ పెట్టేసేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్ పెట్టి థ్రెడ్ ఎంతైతే ఉంటుంది లెంత్ అంతే థ్రెడ్ పైకి రావాలండి. మిగతాదంతా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైపింగ్ అప్పుడు నీట్‌గా వస్తుంది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల దీన్ని క్లాత్‌ని కూడా ఎక్స్ట్రా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇది బోర్డర్ వచ్చింది కాబట్టి బోర్డర్ మీద స్టిచ్చింగ్ అనేది కనిపించట్లేదు. నీట్‌గానే ఉందని చెప్పి నేను ఇది లోడ్ పైపింగ్ వేయలేదండి. ఇలా వేసాను. చూసారుగా చాలా నీట్‌గా అయితే వచ్చేసింది కదా! ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ షోల్డర్ అనేది ఖర్చు బ్యాక్ సైడ్‌కి పెట్టేసేయాలి ఖర్చుని. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. ప్లెయిన్ క్లాత్స్ మీద అయితే స్టిచ్చింగ్ కనపడుతుంది. అవసరం లేదు. ఇది వర్క్ గట్టిగా ఉందని చెప్పి నేను ఇలా స్టిచ్ వేశాను. ఇలా మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి. మిడిల్‌లోకి కత్తిరితో కటింగ్ పెడతాం కదండీ! ఆ కటింగ్ పెట్టింది షోల్డర్ మీద పెట్టేసేసి ఇలా వన్ సైడు అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలా షోల్డర్ మీద నుండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండిటిని కలిపి జాయిన్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పైన డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే అటాచ్ చేయాలండి. ఇది ఇంకో హ్యాండ్‌కి అయితే నేను వీడియో చూపించట్లేదు. చూడండి ఇలా ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఫైనల్‌గా సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇది వన్ పార్ట్ అయితే వేసేసాను వన్ సైడు. ఇలా మనం హ్యాండ్స్ ఉక్సుల పట్టి కాజాల పట్టి వైపు మెజర్మెంట్స్ పెట్టేసేసుకొని కరెక్ట్‌గా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. 3 లైన్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది ఇంకొక సైడ్ మీకు వివరంగా క్లియర్‌గా చూపిస్తానండి. ఇలా మిగిలిన ఖర్చుని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ హ్యాండ్స్ 2 కలిపి పెట్టేసేసి ఇప్పుడు ముందు వేసాను కదా స్టిచ్చింగు ఈ 2 హ్యాండ్స్‌ని ఇలా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్‌కి ఎంత స్టిచ్ వేస్తామో దాన్ని పెట్టి మనం మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ కూడా సేమ్ అది ఫస్ట్ వేసిన దానిని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా ఈ 2 సైడ్ జాయింట్లు అనేది కలిపేసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ కిందకొచ్చేసరికి ఇదిగోండి ఇది ఉక్సుల పట్టీ వైపు. ఈ ఉక్సుల పట్టీ వైపుని ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడికైతే మార్క్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గరికి బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి 2 ఇంచెస్ అయితే మనం ఖర్చు అయితే ఉంచుకొని కట్ చేసుకుంటాం కాబట్టి అక్కడికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా స్టోన్స్ వచ్చినప్పుడు సూది పగిలిపోకుండా స్టోన్స్‌ని అయితే రిమూవ్ చేసుకోవాలండి. స్టోన్స్ తీసేసి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా సమానంగా వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత పక్కనే మళ్ళీ పాదం ఖర్చు విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే స్టిచ్ మళ్ళీ థర్డ్ లైన్ కూడా వేసుకోవాలి. 3 లైన్లు వేసుకోవాలండి. ఇలా 3 లైన్స్ అయితే బ్లౌజ్కి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిగిలిన ఖర్చు మళ్ళీ 1½ ఇంచెస్ 1 ఇంచో ఖర్చు ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ నడుం డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని
మళ్ళీ షోల్డర్‌కి అవతలకి రాకూడదండి. కరెక్ట్‌గా షోల్డర్ మీదకి వచ్చేలా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. 3½ ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ నడుం డాట్స్‌కి ఈ విధంగా 2 నడుం డాట్స్ అయితే వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా వేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. ఇది షేపు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూశారు కదా ఈ వీడియోలో. ఇలా ఇంకా మీకు క్లారిటీ ఇంకా వివరంగా కావాలి అంటే కనుక మీరు ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయండి నా ఛానల్లో చూడండి. ఇలా పైపింగ్ ఎలా వేయాలో కూడా ఆ వీడియో ఉంది చూడండి. ఇలా వర్క్ బ్లౌజు విడ్త్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలో ఆ వీడియో కూడా ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్‌గా బ్లౌజ్ అయితే లుక్ ఎలా ఉందో చూడండి. చాలా బాగా వచ్చింది కదా! ఇది బ్లౌజు చాలా బావుంది అని చెప్పి కస్టమర్ కూడా చెప్పారండి. చాలా బావుందని వర్క్ అది. ఇది మంగళగిరి పట్టు శారీ అయితే ఇచ్చారు. నేనైతే డిజైన్ చేపించాను ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. మీరు మంచి శారీ గిఫ్ట్ పొందాలంటే కనుక కామెంట్ చేసి అది స్క్రీన్‌షాట్ చేసి నా వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.